జై రాధేశ్యామ్ అందరికీ. ఈరోజు ముచ్చట ఏంటంటే ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇక్కడ నేను మార్నింగే లేచాను. ఎందుకు అనుకుంటున్నారా? టెంపుల్కి వెళ్దామని. సో టెంపుల్కి వెళ్దామని మార్నింగే లేచి చపాతీలు చేశాను, పూజ చేశాను. ఫస్ట్ పూజ చేసిన తర్వాత చపాతీలు చేసి ఆవులకు చపాతీ బెల్లం తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఇదేంది అనుకుంటున్నారా? మాకైతే తిరుపతి నుంచి క్యాలెండర్ అయితే వచ్చింది. ఎంత పుణ్యం చేసుకున్నామో వైకుంఠ ఏకాదశి రోజు ఇలా తిరుపతి నుంచి క్యాలెండర్ రావడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్లో అయితే మార్నింగ్ మేము 8:30కి అలా వెళ్ళినాం అనుకుంటా. ఎక్కువ అయితే జనాలు అయితే లేరు, ప్రజలు. సో త్వరగానే మాకు దర్శనం అయిపోయింది. స్వామివారిని చూడగానే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంతకు మించి హ్యాపీ ఏంటంటే ఆ శ్రీవారే మా ఇంటికి వచ్చినట్టుగా మాకు తిరుపతి నుంచి ఆ క్యాలెండర్ రావడం ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక అక్కడ నుంచి మేము దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా వెళ్ళినాం. దత్తాత్రేయ స్వామి టెంపుల్ చూడండి, సేమ్ తిరుపతి లాగానే రెడీ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఆవులు ఉంటాయి కదా, సో ఈ ఆవుల దగ్గర మేము మొత్తము చపాతీలు తీసుకొచ్చాం కదా, చపాతీ బెల్లము ఈ ఆవులన్నిటికీ తినిపించి బనానాలు కూడా తినిపించాము. సో అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ కూడా మంచిగా దర్శనం చేసుకొని ఇక ఇంటికైతే వచ్చినాము. నాకైతే ఈరోజు మస్తు హ్యాపీ అనిపించింది. మీ అందరికి కూడా ఈ దేవుడు అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.